హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు వెన్నెలకంటి కిచెన్. నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈరోజు మధ్యలైనా పండగలైనా కంపల్సరీ పులిహార చేసుకొని తింటామండి. అందులో చింతపండు పులిహార అంటే ప్రసాదానికి చాలా ఫేమస్. అలాగే నిమ్మకాయ పులిహార, ఉగాదికి అయితే మామిడికాయ పులిహార చేసుకుంటాం. మరి ఈ పులిహార మీకు చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్త్ కూడా చాలా మంచిది. మరి అది ఏ పులిహార తెలుసా? ఉసిరికాయ పులిహార అండి. చాలా బాగుంటుంది. కానీ ఈ ఉసిరికాయలు పెద్ద ఉసిరికాయలు కాదండి, చిన్నవి. దీన్నే మన నెల్లూరు వైపు నల్లికాయ అంటారు. అంటే చిన్న ఉసిరికాయలు అనమాట. దీంతో పులిహార చేస్తే అబ్బా సూపర్గా ఉందండి. చాలా చాలా బాగుంటుంది, వెరైటీగా కూడా ఉంటుంది. మరి మన వెన్నెలకంటి కిచెన్లో ఈరోజు ఆ పులిహారే చూపించబోతున్నాను. మరి చూసేద్దామా? ఘుమఘుమలాడే నల్లి ఉసిరికాయ పులిహార అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది ఒకసారి మా వదిన గారికి టేస్ట్ చేసి చూపిద్దాం. వదిన గారు, ఈ పులిహార ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి. చాలా బాగుంది మాధవి. బాగుందా? మరి ఈ రెసిపీ అయితే మనకి మాధవి చేసి చూపించిందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. మరి ఎలా తయారు చేసిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1 గ్లాస్ బియ్యం తీసుకున్నారు. అలాగే ఉసిరికాయలు ఒక 100 గ్రాముల ఉసిరికాయలు తీసుకోండి. 1 గ్లాసు బియ్యానికి ఒక 100 గ్రాముల ఉసిరికాయలు అయితే సరిపోతాయి. ఉసిరికాయలు అప్పటికప్పుడు చెట్లో నుంచి కోసుకొస్తే చాలా బాగుంటాయండి. ఎందుకంటే అవి నిలవ ఉంటే తొందరగా పాడైపోతాయి. అందుకని ఫ్రెష్గా ఉంటే టేస్ట్గా కూడా ఉంటుంది పులిహార. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కుక్కర్లో ఆ గ్లాసు బియ్యం పోసేసుకొని, జనరల్గా అయితే 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోస్తామన్నమాట. కుక్కర్లో పెడితే చక్కగా బాగా బియ్యాన్ని కడిగేసేసి మూత పెట్టేసేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఒక 3 విజిల్స్ రాగానే దింపేసేయాలి. ఎక్కువ విజిల్స్ వస్తే అన్నం మెత్తగా అయిపోతుంది. కాబట్టి కొలత చూసుకొని జాగ్రత్తగా వండుకోండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. అన్నం ఉడికేలోపు మనం ఏం చేద్దాము అంటే ఏవైతే ఉసిరికాయలు ఉన్నాయో వాటిని ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్టర్లో పెట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు పోపుకు సంబంధించిన పదార్థాలు సిద్ధం చేసుకుందాం. ముందుగా నూనె, అలాగే కరివేపాకు, 2-3 పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, ఇంగువ, పసుపు, ఇవన్నీ సిద్ధం చేసుకున్నాం కదా. అలాగే కొంచెం కూరపొడి వేస్తే చాలా బాగుంటుందండి. కొంచెం కూరపొడి కూడా నేను పక్కన పెట్టుకున్నాను. అలాగే మనం తరిగి ఉంచుకున్నటువంటి ఉసిరికాయ, దీన్నే మనము చిన్న ఉసిరి అని, నేల ఉసిరి అని పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. ముందుగా సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక దాంట్లో ముందుగా ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అవి బాగా వేగాక ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం శనగపప్పు, మినప్పప్పు, మనము పులిహార పోపు ఎలా అయితే వేసుకుంటామో సేమ్ ఇందులో కూడా అలాగే వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు బాగా వేగాక దాంట్లో పల్లీలు కూడా వేయాలి. అంతా బాగా వేగేలాగా కలుపుకోవాలి. పల్లీలు అవి బాగా వేగాక ఇప్పుడు మనం దాంట్లో మిరపకాయలు వేసేసేయండి. ఇప్పుడు కొంచెం పసుపు వేయండి. కొంచెం ఇంగువ కూడా వేద్దాము. పులిహోరలో ఇంగువ వేస్తేనే ఆ స్మెల్ చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేద్దాం. ఇక కరివేపాకు టచ్ తగిలిందంటే చాలండి, నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అన్నమాట. యాక్చువల్గా మీరు గమనించారో లేదో, మనం ఉసిరికాయ తింటూ ఉంటేనే నోట్లో నీళ్లు అలాగా లాలాజనం ఊరుతూ ఉంటుంది. ఇక పులిహోర తింటే ఆహా, ఇక అదుర్సండి. ఇక ఫైనల్లీ ఉసిరికాయ పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసాను. ఇప్పుడు అది కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. సాల్ట్ వేస్తున్నాము. సాల్ట్ వేసి ఇంకొకసారి బాగా కలిపేసామంటే ఇక పేస్ట్ రెడీ అయిపోయినట్టు అనమాట. పులిహోర పోపు రెడీ అయిపోయింది. ఇక ఫైనల్లీ దీనికి మనము లాస్ట్లో వేయవలసింది కూర పొడి. స్టవ్ ఆపేసి వేయాలి, ఎందుకంటే
అది ఆల్రెడీ పొడి కాబట్టి అతుక్కుపోతుంది బాండికి. స్టవ్ ఆపేసేసి మనం చక్కగా ఈ కూర పొడి దాంట్లో వేసేసేయాలి. ఒకసారి బాగా కలిపేసుకుంటే ఇప్పుడు మనము ఫైనల్లీ ఏం చేయాలి అంటే ఏదైతే మనం కుక్కర్లో రైస్ పెట్టామో ఆ రైస్ అనేది మనము దీంట్లో కలిపేసుకుంటే పులిహార రెడీ అయిపోయినట్టే. ఎప్పుడైతే కుక్కర్లో అన్నం అయితే ఉడికిపోయింది కదా, దీన్ని మనం ఏం చేయాలి అంటే ఆ బాండీలో వేసేసేయాలి. మనము మరలా స్టవ్ సన్న ఫ్లేమ్ మీద పెట్టి బాండీలో వేసి మనం కలుపుతూ ఉంటే ఈజీగా తొందరగా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. ఈ జన్మమే రుచి చూడటానికి దొరికెరా, ఆహా ఈ లోకమే వండి వార్చడానికి వెదికెరా, వేడి వేడన్నంలో నీ చారు కూరలు వేయరా, అడ్డవిస్తరిలో 6 రుచులు ఉండగా బతుకు పండగ చేయరా ఈ జన్మమే. నిజంగా మానవ జన్మ ఎంత అద్భుతమైనటువంటి జన్మ అంటే అన్నీ అనుభవిస్తామండి. మనం తినే తిండి దగ్గర నుంచి కట్టుకునే బట్ట దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈ జన్మ మనం అనుభవించడానికే పుట్టామా అన్నట్టు ఉంటుంది. మరి ఇక ఫుడ్లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. నిజంగా ఎన్ని రుచులో అండి. మనం వండుకొని తింటే ఆస్వాదిస్తూ ఆ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇప్పుడు పులిహార అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. చూస్తేనే అద్భుతంగా అనిపిస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చక్కగా ఈ నల్లి ఉసిరికాయ పులిహార చేసుకొని తినండి. చాలా చాలా అద్భుతం. మరి చూసారు కదండి నల్లి ఉసిరికాయ పులిహార ఎలా తయారు చేయాలో. మరి ఇంకెందుకు ఆలస్యం, చక్కగా మీరు కూడా మీ ఇంట్లో ఈ ఉసిరికాయ ఒకసారి చేసుకొని తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది పులిహార. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.